హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవదాస్ గారు రచించిన కీర్తనలు ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇంకొన్ని కీర్తనలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్యా, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవా, నీకు అనేక స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ప్రభా, మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం. మేము ఇందులో కీర్తనని ధ్యానించుకుంటుండగా మీరే మాకు సహాయం చేయండి, తోడుండండి. మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి. ఆమేన్. ముంగమూరు దేవదాసు గారు తెలుగు క్రైస్తవ కీర్తనలకు రచించిన కీర్తనము రక్షకుని చరిత్ర అనే కీర్తనని మనం ధ్యానించుకుంటున్నాం. అందులో భాగంగా 46 చరణాలు మనం ధ్యానించుకోవడం అయింది. మిగతా చరణాలు ఈరోజు మనం పూర్తి చేసుకుందాం. రాగము జంజాటి, తాళము తిశ్రచాపు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ఏడేండ్ల శ్రమలయందు ఎందరినో త్రిప్పెదవు, ఏడేండ్ల శ్రమలయందు ఎందరినో త్రిప్పెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. 7 సంవత్సరములు చాలామంది శ్రమలు పడతారు కదా. ఆ టైంలో కూడా దేవుడు బోధ చేసి చాలామందిని ఆయన వైపు తిప్పుకుంటారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో చూసుకుంటే మనం ఈ విషయాన్ని గ్రహించవచ్చు. దేవుడు మనం అందరం మారడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అన్ని రకాలుగా ఆయన ప్రయత్నిస్తూ సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ గడియలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో 10వ భాగం కూలిపోయాను. ఆ భూకంపం వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరిచిరి. హర్మగెద్దోను యుద్ధమందు ధ్వజమునెత్తెదవు, హర్మగెద్దోను యుద్ధమందు ధ్వజమునెత్తెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. మనం ప్రకటన గ్రంథంలో చూసుకుంటాం కదా. హర్మగెద్దోను అనే ప్రదేశం గురించి, మెగిద్దోను అనే చోటు గురించి ఉంటుంది. అక్కడ యుద్ధం జరగబోతుందని మనం ప్రకటన గ్రంథంలో చదువుతాం. అక్కడ మన ముందుండి ఆ యుద్ధంలో ధ్వజం ఎత్తి మనకి సహాయం చేస్తారు. మనం గెలవడానికి దేవుడు మన తరపున పోరాడతారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 15వ వచనంలో, హెబ్రీ భాషలో హర్మెగిద్దోను చోటుకు వారిని పోగు చేశాను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. ఇంకా 19వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుంటే, మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధం చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. గుర్రం మీద కూర్చున్న వారితో యుద్ధం చేయడానికి క్రూర మృగములు భూరాజులు కూడుకుని ఉన్నారని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నాయకులను వేసెదవు నరకమందు తక్షణంబే, నాయకులను వేసెదవు నరకమందు తక్షణంబే. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. తక్షణమే ఆ టైంలోనే నువ్వు నాయకులను నరకంలో వేస్తావు అని చెప్పి చెప్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునే వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో నుండి అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడి. ఎవరైతే ఆ తప్పుని అన్యాయాన్ని దేవుణ్ణి కాకుండా వేరే వాటిని అనుసరించారో, ముద్రను వేయించుకున్నారో, ప్రతిమలకి మొక్కారో వాళ్ళందరూ అగ్నిగంధకంలో ఉన్న అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడ్డారని చెప్పి ఇక్కడ వాక్యం చదివిస్తుంది. సాతానును చెరసాలలో వేసెదవు, సాతానును చెరసాలలో వేసెదవు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రకటన 22:3. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అనే ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములను వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవలెను.
దేవుడు సాతాన్ని బంధించి చెరసాలలో వేశారు. వసుధ మీద 1000 సంవత్సరంబులేలెదవు, వసుధ మీద 1000 సంవత్సరంబులేలెదవు, రక్షకాన వందనాలు, శ్రీరక్షకాన వందనాలు. వసుధ మీద అంటే ఈ భూమి మీద 1000 సంవత్సరములు నువ్వు పరిపాలన చేస్తావు. అంతటి సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వాళ్ళంతా యేసయ్యతో కలిసి రాజ్యంలో జీవించిరి. కోట్ల కొలది ప్రజలను సమకూర్చి రక్షించెదవు, కోట్ల కొలది ప్రజలను సమకూర్చి రక్షించెదవు, రక్షకాన వందనాలు, శ్రీరక్షకాన వందనాలు. కోట్ల కొలది ప్రజల్ని, చాలామంది లెక్కలేనంత మంది ప్రజల్ని సమకూర్చి వాళ్ళందరినీ నువ్వు రక్షించుకుంటావు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలను చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరెవరైతే ఏమేమి పనులు చేశారో వాళ్ళ పనులను బట్టి వాళ్ళంతా తీర్పు పొందారు. 1000 ఏండ్లు నీ సువార్త విన్నవారి కొండు తీర్పు, 1000 ఏండ్లు నీ సువార్త విన్నవారి కొండు తీర్పు, రక్షకాన వందనాలు, శ్రీరక్షకాన వందనాలు. ఈ 1000 సంవత్సరంలో ఎవరైతే యేసయ్య యొక్క సువార్తను వింటారో వాళ్ళందరికీ తీర్పు జరగబడుతుంది అని చెప్పి చెప్తున్నారు. పడవేతువు సైతానున్ కడకునగ్నిగుండమందు, పడవేతువు సైతానున్ కడకు నగ్నిగుండమందు, రక్షకాన వందనాలు. వారిని మోసపరిచిన అపవాది అగ్నికందకములు గల గుండంలో పడవేయబడును. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారి యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతురు. ఎవరెవరైతే దేవుని యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టారో, దేవునికి విరుద్ధంగా జీవించేలాగా ప్రేరేపించారో వాళ్ళంతా, ఆ నాయకులంతా, అబద్ధ ప్రవక్త, ఆ క్రూర ముఖము, దాన్ని మొక్కిన వాళ్ళందరూ అక్కడ బంధింపబడ్డారు. ఆ అగ్నిగుండంలో, గంధకములు గల గుండంలో పడవేయబడ్డారు. వాళ్ళకి యుగయుగములు రాత్రింబగళ్ళు అక్కడ వాళ్ళకి సఫరింగ్ ఉంటుందన్నమాట, బాధ ఉంటుంది. కడవరి తీర్పుండు నంత్యకాలమందు మృతులకెల్ల, కడవరి తీర్పుండు నంత్యకాలమందు మృతులకెల్ల, రక్షకాన వందనాలు, శ్రీరక్షకాన వందనాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశంనున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. అంటే ఇది కడవరి తీర్పు, లాస్ట్ తీర్పు. సముద్రంలో ఎవరెవరైతే చనిపోయి సముద్ర అగాధంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సముద్రం దేవుడికి అప్పచెప్పేస్తుందంట. అలాగే పాతాళంలో ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడి వశానికి అప్పచెప్పేస్తుందంట. వాళ్ళందరినీ వాళ్ళ క్రియలు చెప్పున అప్పుడు తీర్పు తీర్చడం జరుగుతుంది. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము, రక్షకాన వందనాలు, శ్రీరక్షకాన వందనాలు. ప్రకటన 22:5. రాత్రి ఇంకెన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. శ్రీరక్షకాన వందనాలు.
యేసయ్య, ఈ కీర్తన ద్వారా మీరు అంత్యకాలంలో తీర్పు దినముల్లో ఏమేమి జరగబోతున్నాయి, నువ్వు సంఘానికి ఎట్టి రీతిగా న్యాయం చేయబోతున్నావు, అపవాదుని ఎట్టి రీతిగా జయించబోతున్నావు, ఈ విషయాలన్నింటినీ కీర్తనలో భద్రపరిచినందుకు నీకు అనేక వందనములు. ఇవి మేము పాడినప్పుడు నిజంగా జరుగుతాయి కాబట్టి జరుగుతాయని మేము విశ్వసించులాగా హృదయపూర్వకంగా అంగీకరించులాగా సహాయం చేయండి. అట్టి దీవెన మా అందరికీ దయచేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.